హలో అండ్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, అలాగే చాలా మంది స్టూడెంట్స్ కొన్ని కమెంట్స్ పెట్టారు. వాటికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది రివ్యూకి ముందర ఇవ్వబడింది. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో దాని చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి, మనకి టెలికాం సెక్రటరీ వర్చువల్లీ లాంచెస్ వన్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ లైసెన్స్ మాడ్యూల్ ఫర్ 100 5G ల్యాబ్స్ ఎట్ ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ కేంద్రంగా 100 5G ల్యాబ్స్కి ఎక్స్పెరిమెంటల్ లైసెన్స్ మాడ్యూల్ మనకి రీసెంట్గా టెలికాం సెక్రటరీ రిలీజ్ చేశారు. దానికి సంబంధించింది. సో 5G సర్వీసెస్కి సంబంధించి ఏదైతే కొన్ని పర్టికులర్ ల్యాబ్స్లో మనకి ఈ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్గా ఏదైతే మనకి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక లైసెన్స్ మాడ్యూల్ అనేది టెలికాం సెక్రటరీ రీసెంట్గా మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఆయన పేరు నీరజ్ మిట్టల్. టెలికాం యొక్క కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు రిలీజ్ చేశారు. ఈ 100 5G ల్యాబ్స్ కూడా ఎలా అప్రోచ్ అయ్యాయంట, సో మనకి సరళ్ సమాచార్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ద్వారా అప్రోచ్ అయ్యాక వీళ్ళందరికీ కూడా ఆ ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ ఏంటి, థీమ్ ఏంటి, ఐడియా ఏంటి, సో ఇవన్నీ పర్పస్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత సో మనకి ఈ లైసెన్స్ మాడ్యూల్ని 5G సర్వీసెస్కి సంబంధించి ఐఐటి మద్రాస్ కేంద్రంగా రీసెంట్గా రిలీజ్ చేశారు. అదే ఇక్కడ అప్డేట్గా కూడా చెప్పొచ్చు అనమాట. టెలికాం కార్యదర్శి ఐఐటి మద్రాస్ వద్ద 100 5G ల్యాబ్స్కి ప్రయోగాత్మక లైసెన్స్ మాడ్యూల్ని ప్రారంభించారు. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి ట్రాయ్ అని చెప్పేసింది కదా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ట్రాయ్గా చెప్పొచ్చు. దీని చైర్పర్సన్గా అనిల్ కుమార్ లహోతి గారు ఉన్నారు. అనిల్ కుమార్ లహోతి గారు ప్రజెంట్ ట్రాయ్ యొక్క చైర్పర్సన్గా ఉన్నారు. సో అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన కొన్ని అప్డేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 2 days బ్యాక్ చెప్పుకున్నాం కూడా. సో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి CGHS-IOS యాప్ అనే దాన్ని రీసెంట్గా NIC హిమాచల్ ప్రదేశ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ రెండు కూడా కంబైన్డ్ అయ్యి తీసుకొచ్చాయి. దాన్ని హెల్త్ మినిస్ట్రీకి సంబంధించిన సెక్రటరీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రారంభించారని కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాక్ష్యం అనే ఒక పోర్టల్ని, నో యువర్ క్యాండిడేట్ అనే ఒక యాప్ని కూడా, అంటే సాక్ష్యం అనే యాప్ని, నో యువర్ క్యాండిడేట్ అనే ఒక యాప్ని, రెండింటిని కూడా రీసెంట్గా రిలీజ్ చేసిందనమాట. సో అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఉద్గమ్ అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది. అన్క్లైమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన గేట్వేగా. అండ్ సెబీ వచ్చేటప్పటికి స్కోర్స్ 2.0 అనే దాన్ని ఇటీవల తీసుకొచ్చింది. స్కోర్స్ అనే దాన్ని 2011లో తీసుకొచ్చిందని మనం డిస్కస్ చేసాం. అలాగే స్కోర్స్ 2.0 రీసెంట్గా తీసుకొచ్చింది. ఎంపీ ల్యాడ్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ల్యాండ్ డెవలప్మెంట్ ఒక స్కీమ్ ఉంది కదా, సో దానికి ఎంపీ ల్యాడ్ స్కీమ్ ఉంది కదా, దానికి సంబంధించి ఈ సాక్షి అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. గగన్యాన్కి సంబంధించి తీసుకొచ్చిన యాప్ పేరు సఖీగా చెప్పొచ్చు అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో విమెన్ ఎంపవర్మెంట్ కోసం స్వాతి అనే యాప్ని తీసుకొచ్చారు. సో ఇవన్నీ రీసెంట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ 100 5G సర్వీసెస్, 5G ల్యాబ్స్ కోసం అని చెప్పి ఐఐటి మద్రాస్ దగ్గర రీసెంట్గా మనకి ఎక్స్పెరిమెంటల్ లైసెన్స్ మాడ్యూల్ అనే దాన్ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ ఐఐటి పాట్నా అనే దాని గురించి కూడా ఒక 2 days బ్యాక్ మనం కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం. ఐఐటి పాట్నా సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఉంది చూసారా, దీంతో టైఅప్ అయింది అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ఐఐటి బాంబే అని చెప్పేసి ఉంది. ఐఐటి బాంబే ఒక టెక్నాలజీని తీసుకొచ్చింది. దాని పేరు కార్ట్ టీ థెరపీగా చెప్తున్నారు, లేదా కార్ టీ సెల్స్ అనమాట. కార్ టీ సెల్ థెరపీ. టీ సెల్ అనేది క్యాన్సర్ వ్యాధిలో ఒక ముఖ్యమైన పాత్రని వహిస్తుంది అనమాట. ఈ టీ సెల్కి ప్రోటీన్ ఇవ్వడం ద్వారా మనకి జనరల్గా ఈ క్యాన్సర్ని కొంతవరకు అరికట్టడం కానీ ఇలాంటివి చేయొచ్చు. దీన్ని సొంత టెక్నాలజీ మన కంట్రీ ఓన్ మెథడ్స్ తోటి మనకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఐఐటి బాంబే దీన్ని తీసుకొచ్చింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు దీన్ని ప్రారంభించారు. ఐఐటి బాంబే అండ్ ఐఐటి పాట్నాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ రెస్క్యూస్ 27 బంగ్లాదేశీ ఫిషర్మెన్ రీసెంట్లీ. సో రీసెంట్గా బంగ్లాదేశ్కు సంబంధించిన 27 మంది మత్స్యకారులని భారతదేశ కోస్ట్ గార్డ్ వ్యవస్థ కాపాడిందంట. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ ఇది. ఒకసారి మనం ఇది చూద్దాం. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన షిప్ అమోగా అనేది ఏదైతే ఉందో రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ ఏదైతే సముద్రానికి సంబంధించిన బోర్డర్ ఉంటుంది కదా, సరిహద్దు, అక్కడ గస్తీ కాస్తుంది, ప్రొటెక్ట్, ఆ ఏరియాలో సర్విలెన్స్ చేస్తుంది అనమాట. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అయిన అమోగా అనేది ఇండియా బంగ్లాదేశ్ మ్యారిటైమ్ బోర్డర్ లైన్ దగ్గర సో మనకి సర్విలెన్స్లో ఉంది.
అదే టైంలో మనకి ఏదైతే సాగర్ 2 అని చెప్పేసి బంగ్లాదేశ్ ఫిషర్‌మ్యాన్‌కి సంబంధించిన బోట్ స్ట్రక్ అయిపోయిందంట. సో, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది మనకి ఆపదలో పడింది. రిస్క్‌లోకొచ్చింది. ఆ టైంలో అక్కడున్న 27 ఫిషర్‌మ్యాన్స్‌ని మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆ షిప్ అమోగాతో ఎళ్లి మనకి రెస్క్యూ చేసి కాపాడారు. కాపాడి బంగ్లాదేశ్ యొక్క కోస్ట్ గార్డ్స్‌కి వాళ్ళని అప్పగించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూ ఢిల్లీలో లొకేట్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ ఫెబ్ 1 అండి, సెకండ్ అని పడింది. సో ఫెబ్ 1, ఫెబ్ 2 వచ్చేటప్పటికి మనకి వెట్‌ల్యాండ్స్ డే కదా. ఫెబ్ 1 వచ్చేటప్పటికి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. సో భారతదేశ కోస్ట్ గార్డ్ డే అనేది ఎప్పుడు అంటే ఫెబ్ 1 సెలబ్రేట్ చేస్తారు. అలాగే దీనికి డైరెక్టర్ జనరల్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, వీళ్ళు కాపాడింది ఎవరిని? బంగ్లాదేశ్కి సంబంధించిన ఫిషర్ మ్యాన్స్ని కదా. బంగ్లాదేశ్కి సంబంధించి మనకి ప్రెసిడెంట్గా మొహమ్మద్ షాబుద్దీన్ అనే పర్సన్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా గారు ఉన్నారు. అలాగే రీసెంట్గా మనకి 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఉంది చూసారా. సో మనకి 2019 ఏమంటారు, పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఈ చట్టం కింద ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 కంట్రీలకి సంబంధించిన ముస్లిం ఏతరులు ఎవరైతే ఉంటారో, సో నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియాలోకి వచ్చి 2014 డిసెంబర్ 31 కన్నా ముందరే గనక సో మనకి సెటిల్ అయ్యి ఉన్నట్టయితే వాళ్ళు సిటిజన్షిప్కి ఇండియాకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. దానికోసం 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ యాప్ అనే దాన్ని కూడా లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అది ఇంకొక అప్డేట్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. శాంతి ఉగ్రసేన, బోంగో సాగర్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఉన్న యుద్ధ విన్యాసాలుగా చెప్పొచ్చు. ఇండియా అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్న కంట్రీ ఏది అంటే ఇండియాతో పాటు బంగ్లాదేశ్ అనే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. అలాగే ఈ కోస్ట్ గార్డ్ ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. అలా మనకి ఒక 1 మంత్ ముందర అనుకుంటా 23 పాకిస్తాన్ పీపుల్ని మనం రక్షించాం. మనం ఇన్ ద సెన్స్ ఇండియాకి సంబంధించిన నేవీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎలా అయితే బంగ్లాదేశ్ యొక్క ఫిషర్ మ్యాన్ని రక్షించి కాపాడారో, అలాగే గత నెలలో ఇండియన్ నేవీ ఏం చేసింది అంటే దాదాపుగా 23 మంది పాకిస్తానీయులని కాపాడడం జరిగిందనమాట. ఇది ఏంటి అనేది కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో గతంలో చూసినట్టయితే వీ హ్యావ్ అ న్యూస్ రిగార్డింగ్ టు రెడ్ సీ. ఎర్ర సముద్రానికి సంబంధించి ఒక న్యూస్ అనేది వచ్చింది. రెడ్ సీకి సంబంధించిన కంట్రీస్ని మీకు జీకేలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రెడ్ సీ దగ్గర ఏ కంట్రీ ఉంది, ఏ కంట్రీ లేదు, ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. యమన్ అనే కంట్రీ ఉంటుంది, ఎరిత్రియా అండ్ ఈజిప్ట్ అనే కంట్రీ ఉంటుంది, సూడాన్, సౌదీ అరేబియా, జిబూతి. సో ఎస్డీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, లేదా ఎస్డీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఎస్ అంటే అర్థం సూడాన్, సౌదీ అరేబియా రెండు వస్తాయి. ఈ అంటే ఎరిత్రియా, ఈజిప్ట్ వస్తాయి. వై అంటే యమన్, డి అంటే జిబూతి. ఈ కంట్రీస్కి మధ్యలో రెడ్ సీ అనేది లొకేట్ అయి ఉంది. ఈ రెడ్ సీ దగ్గర ఏమవుతుంది అంటే హౌతీస్ అని చెప్పేసి ఉన్నారు. ఒక రకంగా చాలా కంట్రీలు వీటిని సపోర్ట్ చేస్తున్నాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇరాన్ కూడా చెప్పొచ్చు. ఇరాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, చాలా కంట్రీలు హౌతీస్ని సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీలు. ఈ హౌతీస్ ఏం చేశారంటే రెడ్ సీ దగ్గర ఉన్న షిప్స్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. అందుకని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో, సో ఈ యూరోపియన్ యూనియన్ ఏం చేసింది అంటే ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ని లాంచ్ చేసి ఇక్కడ ఉన్న రెడ్ సీ దగ్గర ఉన్న షిప్స్ని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అదే టైప్లో మనం ఏం చేసాం, ఇది రెడ్ సీ అనుకోండి, ఇదేమో అరేబియన్ సీ అనుకోండి. ఈ రెండింటికి మధ్యలో కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని గల్ఫ్ ఆఫ్ యాడెన్ అని చెప్పేసి పిలుస్తారు. రెడ్ సీకి అరేబియన్ సీకి మధ్యలో ఉన్న కనెక్టివిటీ గల్ఫ్ ఆఫ్ యాడెన్. సో ఇక్కడ షిప్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆపరేషన్ సంకల్ప్ అనే దాన్ని మనం లాంచ్ చేసాం. లాంచ్ చేసి 100 days కూడా అవుతుంది. మన షిప్స్ ఇండియన్ నేవీకి సంబంధించిన మిసైల్స్ కావచ్చు, షిప్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ సర్వ్ లైన్స్లో ఉన్నాయి, గస్తీ కాస్తా ఉన్నాయి. ఇదే టైంలో ఇరాన్కి సంబంధించిన ఏదైతే ఒక షిప్ ఉందో, వెజల్ ఉందో, దాన్ని ఎక్కడున్న కొంతమంది పర్సన్స్ హైజాక్ చేశారు. సో అందులో మనకి పాకిస్తాన్కి సంబంధించిన పర్సన్స్ కూడా ఉండడం జరిగిందనమాట. సోమాలి పైరేట్స్ దీన్ని చేశారు. సో ఆ షిప్ని మన వాళ్ళు కాపాడడం జరిగింది. అండ్ యాజ్ వెల్ as దాని తర్వాత ఇది చాలా పాపులర్ అయింది కూడా. అది ఆపరేషన్ సంకల్ప్ అండ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే రెడ్ సీ దగ్గర మా యూరోపియన్ యూనియన్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసిందని చెప్పాం కదా. దాని పేరు వచ్చేటప్పటికి మిషన్ ఆస్పైడస్.
మిషన్ ఆస్పైడస్ అనేది యూరోపియన్ యూనియన్ స్టార్ట్ చేసిన వన్ ఆఫ్ ద మిషన్గా చెప్పొచ్చు. రెడ్ సీ దగ్గర స్టార్ట్ చేసింది అనమాట దీన్ని. సో అట్లా ఈ మధ్యన ఇవన్నీ కూడా పాపులర్గా రాబోతున్నాయి. అవి ఒకసారి మనం చూసుకుంటే బెటర్. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన ఇండియన్ నేవీ అడ్మిరల్ మీకు గుర్తుంటారు కదా, హరికుమార్ గారు. రీసెంట్గా ఫ్రీక్వెంట్గా మనకి వార్తల్లో ఏదో ఒక రోజు ఈ వారంలో కనిపిస్తూనే ఉన్నారు. దానికి కారణం థాయిలాండ్కి యొక్క సంబంధించిన రాయల్ నేవీ అడ్మిరల్ ఎవరైతే ఎడోమ్ ఉన్నారో ఆయన ఇండియాని విజిట్ చేశారు. ఆస్ట్రేలియన్ నేవీకి సంబంధించిన అడ్మిరల్ ఎవరైతే చీఫ్ ఉన్నారో మనకి మార్క్ హడోమ్, సో ఆయన కూడా ఇండియాని విజిట్ చేశారనమాట. సో కాబట్టి ఈ నేవీకి సంబంధించినవి ఊరికే ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మిలాన్ యుద్ధ విన్యాసం, మిలాన్ ఎక్సర్సైజ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిగింది, 12th ఎడిషన్ జరిగింది. ఇలాంటివి ఒకసారి చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మీటింగ్ని కండక్ట్ చేసిందనమాట. సో కొన్ని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన మున్సిపల్ కమిషనర్స్, డిఈఓస్ తోటి ఒక మీటింగ్ని కండక్ట్ చేసింది. అది ఎందుకు అనేది ఇక్కడ చూడండి. ఇన్ అ ఫస్ట్ ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా holds conference on low voter turnout with municipal commissioners and DOs. ఇది ఎందుకు చేసింది అంటే 2019 లోక్సభ ఎలక్షన్స్ని కనుక జనరల్గా చూసుకున్నట్టయితే 2019లో ఎలక్షన్స్ జరిగాయి కదా, అప్పుడు కొన్ని స్టేట్స్లో ఓటింగ్ చూసిందంట, ఎంతమంది ఓట్స్ని వేశారు అది. 2017ది చూసిందంట, అంతకుముందుది కూడా. 2019లో మనకి ఓవరాల్గా ఇండియా మొత్తంలో కూడా ఇంతమంది ఓట్స్ వేశారని ఒక పర్సంటేజ్ వస్తుంది కదా, దానికన్నా చాలా తక్కువలో కొన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఓటింగ్ పర్సంటేజ్ని మనకు అక్కడ చూపించినాయి అంట. అలా కాకూడదు అనే ఒక ఉద్దేశంతో, అసలు ఓటర్స్కి అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా అయినా సరే మనకి ఏదైతే మనకి పోలింగ్ బూత్స్ ఉంటాయో వాటి వరకు రప్పించాలన్న ఉద్దేశంతో మ్యాండేటరీగా ఫస్ట్ టైం ఈ కమిషన్ ఏం చేసిందంటే ఒక మీటింగ్ని ఈ కాన్సెప్ట్ మీద కండక్ట్ చేయడం జరిగింది. నిన్న ఒక కరెంట్ అఫైర్ చూసాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, నేషనల్ యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా గారిని అపాయింట్ చేసింది. అంతకు ముందరేమో PWD కేటగిరీకి సంబంధించి మనకి ఎవరిని నేషనల్ ఐకాన్గా శీతల్ దేవి గారిని అపాయింట్ చేసుకుంది. 2023లోనంట ఓవరాల్ ఎలక్షన్స్ గురించి ఒక అవేర్నెస్ ఇవ్వడానికి సచిన్ టెండూల్కర్ గారిని 2023లో అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ చూసాం. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకళ్ళు ఉంటారు, అలాగే 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఎన్నికల అధికారులు ఉంటారు. అయితే ఇప్పుడు మనకి ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారు. మనకి ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ గారు, విమెన్ అయితే కొంతకాలం వరకు రమాదేవి గారు ఒక షార్ట్ పీరియడ్కి చేశారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే రాజీవ్ కుమార్ గారు అనమాట. అండ్ కొత్తగా వచ్చింది ఎవరైతే సుఖ్బీర్ సింగ్ సాంధు, జ్ఞానేశ్వర్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో జ్ఞానేష్ కుమార్ గారు, సుఖ్బీర్ సింగ్ సాంధు గారు, వీళ్ళిద్దరూ కొత్తగా వచ్చినట్టుగా చెప్పొచ్చు అనమాట. అది ఇక్కడ మనకి మెయిన్ థింగ్. ఈ అప్డేట్స్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ చూడండి. ఈ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఏంటంటే 2019లో లోక్సభలో జరిగిన సాధారణ ఎన్నికలు ఏవైతే ఉంటాయో దాంట్లో సుమారు 297 మిలియన్ అర్హత కలిగిన ఓటర్లు ఓటు వేయలేదంట. సో 297 million voters, eligible voters in India, they are not used their right to vote in 2019 elections. అది చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎందుకంటే సో మనం వేసే ఓటే ఈ 5 yearsలో జనరల్గా థియరిటికల్గా చెప్తున్నాను నేను, జనరల్గా మనం ఓటు వేసిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడలేదు. అన్నీ పక్కన పెడితే అసలు మనకి రాజ్యాంగంలో కావచ్చు లేదా ఒక సవరణ చేసి అండ్ 21 years నుంచి 18 yearsకి ఓట్ ఏజ్ని తీసుకొచ్చి అలాగే ఓటు వేసే ఒక హక్కుని కల్పించి మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు 297 million people ఈ రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టారు అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్. దీన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ మీటింగ్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? ఈ డేటా అనేది మనకు చాలా ముఖ్యమండి. ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం 2019లో వీళ్ళు ఒక 50 ప్లేసెస్ని 50 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్, పార్లమెంటరీ నియోజకవర్గాలు 50 తీసుకున్నారు ఈ మీటింగ్లో. ఆ 50 గురించి డిస్కషన్ చేశారు. అందులో తెలంగాణకి సంబంధించి 2 ఉన్నాయి. తెలంగాణకి సంబంధించి ఒకటి వచ్చేటప్పటికి హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ అంటే తెలంగాణ మొత్తానికి లోక్సభ 2019 ఎలక్షన్స్లో ఓటింగ్ రేట్ ఎంత అంటే 62.77% అనమాట. కానీ ఓన్లీ హైదరాబాద్లో 44.84, స్టేట్ ఓటింగ్ రేట్ కన్నా చాలా తక్కువ ఉంది అందులో.
అండ్ ద నెక్స్ట్ వన్ అదే తెలంగాణలో సికింద్రాబాద్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఓటింగ్ రేటు 46.50 ఉంది. అలా జమ్మూ కాశ్మీర్కి మిగిలిన స్టేట్స్కి చూసి ఈ ఓటింగ్ రేట్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి లో ఓటింగ్ రేట్ని అనేది ఇక్కడ చూసారు. సో అది మనకి మెయిన్. తెలంగాణది కూడా ఉంది కాబట్టి జస్ట్ మనం జనరల్గా చూసుకుంటే బెటర్. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి డేటా సెపరేట్గా దొరకదండి, మళ్ళీ దానివల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒకసారి డేటా కూడా చూసుకుంటే బెటర్ అనమాట ఇది. అలాగే నెక్స్ట్ ఏం చేశారంటే వీళ్ళు ఇంకొకటి కూడా చెప్పారు. ఇందులో ముఖ్యంగా 2019 ఎలక్షన్స్లో చూసుకుంటేనంట ఒకటి వచ్చేటప్పటికి కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓటింగ్ రేట్ బాగా పడిపోయిందంట ఆ లాస్ట్ ఎలక్షన్స్లో. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీహార్ రాష్ట్రం కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ కావచ్చు. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఏదైతే క్యాపిటల్ రీజియన్ రాజధాని అలాగే యూనియన్ టెరిటరీ అయిన ఢిల్లీ ఏదైతే ఉందో అది ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మహారాష్ట్ర కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్, నెక్స్ట్ మనకి తెలంగాణ, గుజరాత్ ఏరియా, అలాగే నెక్స్ట్ పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్. సో టోటల్గా మనకి ఇక్కడ 11 వస్తాయి చూడండి. సో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర 5 అయినాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ అండ్ జార్ఖండ్ 11 అయినాయి. సో ఈ 11 మొత్తం మనకి లాస్ట్ టైం చూసుకుంటే అసలు ఇండియాలో ఏవైతే మనకి ఎలక్షన్స్ యొక్క ఓటింగ్ రేటు నమోదవుతుందో దానికన్నా డ్రాస్టిక్గా చాలా తక్కువగా ఇక్కడ మనకి కనిపించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఈ మీటింగ్లో వాళ్ళు ఏం చేశారంటే 2019 దగ్గర నుంచి తీసుకున్నారు. కేవలం 2019 ఎలక్షన్సే చూడలేదు వీళ్ళు. 2009 దగ్గర నుంచి తీసుకున్నారు, 2014 చూసారు, 2019 చూసారు. సో ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది 2009 పోలింగ్, అండ్ రెడ్ కలర్ లేదా పింక్ కలర్లో కనిపిస్తుంది 2014, బ్లూ కలర్లో కనిపిస్తుంది 2019. ప్రతి స్టేట్ని కంపేర్ చేసి చూసుకున్నారు. అన్నిటికన్నా ఓటింగ్ రేట్ చాలా తక్కువ ఉన్నది జమ్మూ కాశ్మీర్కి. స్టేట్స్లో అయితే మరి బీహార్ తర్వాత ఢిల్లీ తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణ కూడా ఉందన్నమాట మనకి. సో ఇలాగ ఉన్నాయి. వీటిని ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఏం చేసి ఎలా చేసి వీటిని అన్నిటిని ఓవర్కమ్ చేసి పర్ఫెక్ట్గా వెళ్ళి పోలింగ్ బూత్ వరకు తీసుకురావాలి, ఈ రేట్ని పెంచాలి అనేదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రీసెంట్ మీటింగ్. ఆ మీటింగ్లోనే ఈ డేటా మొత్తం కూడా చెప్పడం జరిగింది. అండ్ ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ అ కాన్ఫరెన్స్ ఆన్ లో ఓటర్ టర్న్అవుట్ విత్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ డిఓస్గా చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్ ఆల్రెడీ మనకు తెలుసు 2022లో జరిగాయి. ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతాయి. అంటే 2026లో మళ్ళీ జరగాలి. అయితే 2026లో జరిగే కామన్వెల్త్ గేమ్స్కి హోస్ట్ చేసే కంట్రీ ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా అంటే ఎప్పుడైనా సరే ఇలాంటి గేమ్స్కి సంబంధించి హోస్ట్ చేయడానికి బిడ్ నిర్వహిస్తారండి. సో బిడ్ లేదా వేలం లాంటిది అంటారు కదా, ఆ బిడ్ నిర్వహించినప్పుడు కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో అందులో ఒకటి సెలెక్ట్ అవుతుంది. కొన్ని గేమ్స్కి సంబంధించి ఇలా జరుగుతూ ఉంటాయి. సో అందులో ఒకటి కామన్వెల్త్ గేమ్స్ 2026 కోసమని లాస్ట్ ఇయరే మనకు ఒక ప్రపోజల్కి కొన్ని కంట్రీస్ ముందుకు వచ్చాయి. అందులో యాక్చువల్గా ఆస్ట్రేలియా తీసుకోవాలి. ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్ని 2026లో కండక్ట్ చేయాలి. కాకపోతే ఆ ప్రపోజల్లో వచ్చిన బిడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉందన్నమాట. హోస్ట్ చేసే కంట్రీకి ఏదైతే ప్రపోజల్ అమౌంట్కి సరిగ్గా పర్ఫెక్ట్గా బ్యాచ్ కావట్లా. అందుకని ఆస్ట్రేలియా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. 2026 కామన్వెల్త్ గేమ్స్ మేము నిర్వహించలేమని. దాని తర్వాత మలేషియా వచ్చింది. మలేషియా కూడా అది పాసిబుల్ కాదని వెళ్ళిపోయింది. తర్వాత సింగపూర్ అనుకున్నారు. సో ఇప్పుడు సింగపూర్ కూడా కామన్వెల్త్ గేమ్స్ మేము హోస్ట్ చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. సింగపూర్ టు నాట్ హోస్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ 2026. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అదే కరెంట్ అఫైర్. సో కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని కూడా అంటారంట. దే ఆర్ కాల్డ్ ఎస్ అ బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఫస్ట్ టైం దీన్ని 1930లో మనకి ఏమంటారు కండక్ట్ చేశారు ఫస్ట్ టైం. దాని తర్వాత ఎవ్రీ 4 yearsకి ఒకసారి కంటిన్యూస్గా మనకి కండక్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ 1946లో ఒకసారి అండ్ దానికన్నా ముందర ఒకసారి ఈ గేమ్స్ని కండక్ట్ చేయలేదు. మొత్తం ఇది స్టార్ట్ చేసిన తర్వాత 2 times కామన్వెల్త్ గేమ్స్ని కండక్ట్ చేయలేదు. బట్ మిగతా అప్పుడంతా కూడా కంటిన్యూస్గా చేశారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, సింగపూర్కి సంబంధించిన ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే తారామన్ షణ్ముగరత్నం. తారామన్ షణ్ముగరత్నం సింగపూర్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఇదే సింగపూర్ కామన్వెల్త్ గేమ్స్ 2026 అనేవి హోస్ట్ చేయకూడదు అని చెప్పేసి నిర్వహించుకుంది. 2022లో కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు టాప్ వచ్చిన కంట్రీ ఆస్ట్రేలియా అండ్ 4th ప్లేస్లో మనకి ఇండియా రావడం జరిగింది. టోటల్గా 61 మెడల్స్తో 61 మెడల్స్తో ఇండియా అనేది 4th పొజిషన్లో రావడం జరిగింది లాస్ట్ టైం కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి.
ఇక్కడ చూడండి, కామన్వెల్త్ గేమ్స్ ఫస్ట్ మనకి ఎప్పుడు జరిగిందంటే 1930 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది, హెమిల్టన్ అనే ప్రదేశంలో. దాని తర్వాత 4 years లండన్లో 1934లో, 1938లో సిడ్నీలో జరిగింది, 1950లో అక్లాండ్లో జరిగింది, న్యూజిలాండ్ అక్లాండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జరిగింది. నెక్స్ట్ 2006లో మెల్బోర్న్లో జరిగింది. ఇండియాలో కూడా కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి ఎప్పుడు, 2010. సో ఢిల్లీలో 2010లో ఇండియాలో కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించాం. 2014లో గ్లాస్గోలో జరిగాయి, 2018లో గోల్డ్ కోస్ట్లో జరిగాయి, 2022 బ్రిమింగ్హామ్లో జరిగాయి. సో 2022లో కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకి ఎక్కడ కండక్ట్ చేశారంటే బ్రిమింగ్హామ్ అనే ప్రదేశంలో కండక్ట్ చేశారు. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి ఏ ఇయర్ రావాలి, 2026 రావాలి కదా. ఆ 2026 ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్లో పడిపోయింది అనమాట. అదే ఈ కరెంట్ అఫైర్. అండ్ మిగతా స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు ఆల్రెడీ తెలుసు. మీరాబాయి చాన్హు ఎవరైతే 2020లో ఒలింపిక్ గేమ్స్లో ఇండియా తరపున సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారో ఆమె ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారు. అంతేకాకుండా థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కూడా ఆమె మెడల్ గెలుచుకున్నారు. ఆమె తర్వాత ఇంకొక వెయిట్ లిఫ్టర్ వింధ్యారాణి దేవి, ఈమె కూడా ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే థాయిలాండ్లో జరిగిందో, థాయిలాండ్లో జరిగిందో, సో ఆ థాయిలాండ్లో జరిగిన దాంట్లో ఈమె బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. వింధ్యారాణి బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. అండ్ ఇదే ఛాంపియన్షిప్ ఏదైతే థాయిలాండ్లో జరిగిందో అందులో మీరాబాయి చాన్హు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో పాయింట్స్ని సాధించి అండ్ మెడల్స్ని సాధించి డైరెక్ట్గా ప్యారిస్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ ఒక్క కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గా మయామి ఛాంపియన్షిప్ అనేది జరిగింది. మయామి ఛాంపియన్షిప్లో మెన్స్ డబుల్ టైటిల్ ఉంటుంది కదా, అందులో ఇండియాకి సంబంధించిన రోహన్ బోపన్నా గారు, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్ ఎబ్డెన్, వీళ్ళిద్దరూ కలిసి ఆ టైటిల్ని గెలుచుకోవడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అలాగే జాక్ సిన్నర్ అనుకుంటా, ఆయన మెన్స్ సింగిల్ టైటిల్ని గెలుచుకున్నారని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కొలిన్స్ ఎవరైతే ఉన్నారో ఆమె విమెన్స్ టైటిల్ని, డానియల్ కొలిన్స్ ఎవరైతే ఉన్నారో ఆమె విమెన్స్ టైటిల్ని గెలుచుకున్నట్టుగా కూడా మనం డిస్కస్ చేసాం. అది మయామి ఓపెన్స్కి సంబంధించింది. 2024లో ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి 2000 ఎప్పుడు జరుగుతాయి, మళ్ళీ 28లో లాస్ ఏంజల్స్లో జరుగుతాయి, 2032లో బ్రిస్బెన్లో జరుగుతాయి అనమాట ఒలింపిక్స్. అవి వెన్యూస్గా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ జస్ట్ ఒక అప్డేట్ చూడండి. యాక్టర్ అండ్ కమీడియన్ ఎవరైతే మనకి విశ్వేశ్వర్ రావు గారు ఉన్నారో రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. స్వతహాగా తమిళ్కి సంబంధించిన తమిళ్ యాక్టర్ ఈయన అండ్ కమీడియన్ కూడా. ఎవరైతే విశ్వేశ్వర్ రావు గారు ఉన్నారో దాదాపుగా 350 సినిమాలు చేశారంట, నాట్ ఓన్లీ ఇన్ తమిళ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు కూడా. సో ఆయన రీసెంట్గా లాంగ్ టైం నుంచి కూడా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, ఆయన చనిపోవడం జరిగింది. ఒబిచరీస్కి సంబంధించి విశ్వేశ్వరరావు గారు. ఈయనకి సంబంధించి పద్మ అవార్డ్స్ కానీ దానికి రిలేటెడ్ అవార్డ్స్ కానీ ఏం లేవండి, లేదా బుక్స్ సంబంధించి కూడా ఏం లేవు. అందుకే నేను ఇక్కడ ఇంకేం మెన్షన్ చేయలేదు. జస్ట్ ఫీల్డ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మనకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి లేదా యాక్టర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ అనేది ఒక అవార్డ్కి సంబంధించింది, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్. దీని గురించి ఈరోజు ఇందాక చెప్పుకున్నాం, అంటే ఒక కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం. అలాగే నిన్న కూడా చెప్పుకోవడం జరిగింది. సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ ఐఐటి పాట్నాతో టైఅప్ అయింది అని చెప్పి. అలాంటి సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్కి 15th CIDS విశ్వకర్మ అవార్డ్ 2024 అనేది లభించింది. CIDS అంటే ఇక్కడ అర్థం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ అందించే విశ్వకర్మ అవార్డ్ 15వది 2024లో రీసెంట్గా సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ అనేది అందుకోవడం జరిగింది. అండ్ అది చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అదే ఈ కరెంట్ అఫైర్ అనమాట. అలాగే గతంలో కొన్ని అవార్డ్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ REC అనే దానికి ఎన్వైర్న్మెంట్ సోషల్ గవర్నమెంట్ అవార్డ్ ESG స్కాచ్ అవార్డ్ అనేది రీసెంట్గా లభించింది. దీని గురించి మనం డిస్కస్ చేసాం. హాకీ ఇండియా అవార్డ్స్ని ప్రకటించింది. అందులో హార్దిక్ సింగ్, సలీమా అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో PR శ్రీజేష్ లాంటి వాళ్ళకి అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ PR శ్రీజేష్ గారు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి సంబంధించి వన్ ఆఫ్ ద చైర్ పర్సన్గా కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. డానియల్ క్యాన్మన్ ఎవరైతే నోబెల్ ప్రైజ్ గ్రహీత ఉన్నారో 90 సంవత్సరాలు ఆయనకి రీసెంట్గా చనిపోయారు అనమాట, నోబెల్ అవార్డు గ్రహీత. అండ్ ద నెక్స్ట్ వన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు భూటాన్ యొక్క హైయెస్ట్ అవార్డుని రీసెంట్గా అందుకోవడం జరిగింది. అలాగే అమిత్
అమితావ్ ఘోష్ ఇండియన్ ఆథర్ రీసెంట్గా ఎరెస్మస్ అవార్డు అనేది ఆయనకి లభించిందనమాట. ఇవన్నీ రీసెంట్గా ప్రకటించిన అవార్డ్స్. వీటితో పాటు భారత రత్నని కూడా గతంలో ఏవైతే 5గురికి ప్రకటించారో వాటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ వాళ్ళకి కానీ అందజేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. అపాయింట్మెంట్కి సంబంధించింది. రాకేష్ మోహన్ అపాయింటెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్. ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్ ఏదైతే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్కి సంబంధించిందో దానికి వన్ ఆఫ్ ద మెంబర్గా ఇండియన్ అయిన రాకేష్ మోహన్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉంది. టోటల్గా 189 మెంబర్స్ ఉంటారు వరల్డ్ బ్యాంక్లో. అండ్ దీని యొక్క హెడ్గా అజయ్ బాంగా ఉండడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. మనకి వరల్డ్ బ్యాంక్ ఒకటి, ఐఎంఎఫ్ ఒకటి. సో ప్రపంచ బ్యాంక్ అనేది ఒకటి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు కూడా సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత బ్రిటన్ వుడ్ సమావేశం అని చెప్పేసి జరిగిందనమాట. సో ఈ బ్రిటన్ వుడ్ సమావేశం తర్వాత ఇవి ఏర్పడ్డాయి. ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలోనే ఉంటుంది. అందుకే వీటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని కూడా అంటారు. బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని వరల్డ్ బ్యాంక్ని ఐఎంఎఫ్ని చెప్పడం జరుగుతుంది. సో వరల్డ్ బ్యాంక్ ఏర్పడినప్పుడు ఇది ముఖ్యంగా 5 ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఒక ఇన్స్టిట్యూట్గా ఏర్పడింది అనమాట. అంటే 5 ఆర్గాన్స్ ఉంటాయి వరల్డ్ బ్యాంక్కి. ఇందులో ఒకటి ద ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, IBRD అని చెప్పి. అండ్ ఇంకొకటి చూడండి, ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA అని చెప్పేసి అంటాం. ఇది కూడా వరల్డ్ బ్యాంక్లో ఒక వింగ్ అనమాట, ఒక ఇన్స్టిట్యూషన్. సో ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ పోవర్టీ లేకుండా ఉండడం కోసం, సో దానికి సంబంధించి ఏవైతే ప్రాజెక్ట్స్ చేపడతారో అలాంటి వాటికి ఫినాన్షియల్ సపోర్ట్ లైక్ లోన్స్ని 0 ఇంట్రెస్ట్ తోటో లేకపోతే చాలా తక్కువ లో ఇంట్రెస్ట్ తోటో ప్రొవైడ్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC. ఇది డెవలపింగ్ కంట్రీస్కి, ఆ డెవలపింగ్ కంట్రీస్లో ఏవైతే ప్రైవేట్ సెక్టర్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాజెక్ట్స్కి ఇది మనకి ఫినాన్షియల్గా లోన్స్ని ఇవ్వడం, తక్కువ ఇంట్రెస్ట్కి ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి ఇలాంటి వాటిని అది కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్కి సంబంధించి ఫినాన్స్ కార్పొరేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ MIGA, ద మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీగా చెప్పడం జరుగుతుంది. అలాగే ICSID, ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఈ 5 వింగ్స్ కలిపే వరల్డ్ బ్యాంక్ చెప్పడం జరుగుతుంది. దీన్ని బ్రిటన్ వుడ్ ట్విన్ అని ఎందుకంటారంటే ఈ కాన్సెప్ట్ వల్ల. అలాగే దీంతో పాటు ఇంకొకటి ఏది అంటే వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్ సంబంధించి ప్రెసిడెంట్గా లేదా చైర్పర్సన్గా క్రిస్టలీనా జార్జివా ఉన్నారు. అదే వరల్డ్ బ్యాంక్ అయితే కనుక అజయ్ బాంగా ఉండడం జరిగింది. ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి సంబంధించిన వ్యక్తి అజయ్ బాంగన్ గారు. అలాగే క్రిస్టలీనా జార్జివా IMFకి సంబంధించిన హెడ్గా ఉన్నారు. సో ఇది ఈ అపాయింట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. సో నిన్న స్టూడెంట్స్ కమెంట్ చేసిన దాంట్లో నేను మధ్యప్రదేశ్ గురించి చెప్తా నేషనల్ పార్క్స్ చెప్తా, కన్హా ఇట్లాంటివన్నీ చెప్తూ చీతా ప్రాజెక్ట్ కన్హా దగ్గర చెప్పినట్టున్నాను. సో అందుకని చాలామంది స్టూడెంట్స్ డౌట్ రైజ్ చేశారు, కొంతమంది సరి చేశారు కూడా. సో మనకి కూనో నేషనల్ పార్కేనండి చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అనేది. సో మధ్యప్రదేశ్లోనే నరేంద్ర మోదీ గారి యొక్క బర్త్డే రోజున అది మనకి స్టార్ట్ అయింది సెప్టెంబర్ మంత్లో. కాకపోతే నేను బై మిస్టేక్ ఆ కన్హా గురించి చెప్తూ ఇది చెప్పేసినట్టున్నాను. సో రెండు మిక్సప్ అయినాయి. అది కూనోనే, కన్హా కాదు. అండ్ ద నెక్స్ట్ వన్, మనకి ఏదైతే ఒక యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 61 తీసుకొచ్చారు కదా, ఏది ఇయర్స్కి సంబంధించి ఓటింగ్ ఏజ్, అది 1988. అది ఒకటి సరి చేసుకోండి ఇయర్. ఈ రెండు చాలా మంది స్టూడెంట్స్ అడిగినది. అలాగే ఒకళ్ళు క్లారిఫికేషన్ అడిగారు, దట్ ఈస్ అ కూనో క్లారిఫికేషన్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇంకొక స్టూడెంట్ వచ్చేటప్పటికి మనకి పెట్టిన క్వశ్చన్, GI ట్యాగ్ వ్యాలిడిటీ 20 years అని కొన్ని బుక్స్లో ఉంది. నేను యూ టోల్డ్ 10 years ఇన్ లాస్ట్ క్లాస్, ప్లీజ్ క్లారిఫై దిస్. సో స్టిల్ నేను ఇప్పటికి కూడా GI ట్యాగ్ వ్యాలిడిటీ 10 years అని చెప్తాను. సో మీరు నాకు తెలిసి సత్య గారు ఏ బుక్లో చదివారో నాకు తెలియదు, కానీ మనం ఎప్పుడు ఏదైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇలాంటిది కావాలో డైరెక్ట్గా గవర్నమెంట్ వెబ్సైట్స్ అని మనం డైరెక్ట్గా గవర్నమెంట్ వెబ్సైట్లో కనుక మీరు చూసినట్టయితే ఒక క్వశ్చన్ అక్కడ కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఉంది హౌ లాంగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఈజ్ వ్యాలిడ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 10 years అనేది అక్కడ వ్యాలిడిటీ ఉంది. కనిపించిందా? ఇది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు అండ్ డిఫరెంట్ ఆథర్స్ నుంచి నేను తీసుకోలేదు. డైరెక్ట్ మనకి గవర్నమెంట్ ఏదైతే GI రిజిస్ట్రేషన్ కోసం ఒక అప్లికేషన్ లేదా ప్లాట్ఫామ్ ఇస్తుందో ఆ పోర్టల్ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 10 years. సో మీరు ఏ బుక్లు చదివారో జాగ్రత్త, అది 20 సంవత్సరాలు కాదు 10 years అనమాట.
అండ్ ద నెక్స్ట్ వన్ ఇంకొక స్టూడెంట్ ఏం క్వశ్చన్ అడిగారంటే, మనకి తెలంగాణలో ఎక్కడ గంగాపురం డిస్ట్రిక్ట్ ఉంటది అని చెప్పేసి అడిగారు. సో, తెలంగాణలో మనకి ఈ గంగాపురం అనేది గంగాపూర్ అని కూడా పిలుస్తారంట. అది మనకి మేడ్చర్ల దగ్గర మహబూబ్ నగర్ దగ్గర ఉంటది. సో, మహబూబ్ నగర్ ఏరియాలో అది లొకేట్ అయ్యి ఉందంటే జడ్చర్ల దగ్గర. అది మనకి అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా చాళుక్యస్ టైంలోది అని కూడా చెప్పడం జరిగింది. సో, మీరు చూసారు కదా ఏ డిస్ట్రిక్ట్ అని అడిగారు కదా! మహబూబ్ నగర్ జిల్లా దగ్గర ఉందండి తెలంగాణలో. అండ్ నెక్స్ట్ వన్ గుజరాత్‌లో ఏదైతే నేమ్ ఏం పెట్టలేదండి. రన్ ఆఫ్ కచ్‌కి విలేజ్‌కి ఒక రన్ ఆఫ్ కచ్ ఉంటది కదా! ఆ విలేజ్‌కి దగ్గరలో గ్రామాలకి దగ్గరలో వీటిని కనుగొన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. పర్టిక్యులర్‌గా నేమ్ అనేది ఏమీ పెట్టలేదు దానికి. సో, ఇవి స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ యొక్క రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ 100 5G ల్యాబ్స్‌కి సంబంధించి సో, మనకి టెలికాం ఏదైతే ఉందో సో, టెలి రెగ్యులేటరీ సంస్థ అది మనకి రీసెంట్‌గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది ఐఐటీ మద్రాస్ దగ్గర. ఇండియన్ కోస్ట్ గార్డ్ బంగ్లాదేశ్‌కి సంబంధించిన 27 ఫిషరీ మ్యాన్‌ని రెస్క్యూ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లో ఓటింగ్‌కి సంబంధించి ఒక మీటింగ్‌ని కండక్ట్ చేసింది. అలాగే కామన్‌వెల్త్ గేమ్స్ 2026 ఎవరు నిర్వహిస్తారు అనేది ఇప్పుడు ఒక క్వెషన్‌గా మారింది. గతంలో ఆస్ట్రేలియా అనుకున్నాం అది బ్యాక్ అయింది. అండ్ మలేషియా వద్దనుకుంది. ఇప్పుడు సింగపూర్ కూడా డ్రాప్ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ విశ్వేశ్వరరావు గారు అండ్ తమిళ్‌కి సంబంధించిన ఫేమస్ యాక్టర్. తెలుగు ఇంకా మళ్ళీ మిగతా మూవీస్‌లో కూడా అంటే మిగతా భాషల్లో కూడా ఆయన యాక్ట్ చేశారు. దాదాపుగా 350 సినిమాల్లో. ఆయన రీసెంట్‌గా మరణించారు. 15th CIDSC అవార్డ్ అనేది సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్‌కి ఎళ్ళడం జరిగింది. దానికి సంబంధించింది. రాకేష్ మోహన్ గారు మనకి వరల్డ్ బ్యాంక్‌కి సంబంధించిన ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్‌లో వన్ ఆఫ్ ద మెంబర్‌గా అపాయింట్ అయ్యారు రీసెంట్‌గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇవి ఈరోజు మనం ఓవరాల్‌గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ.